డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అనమాట. చాలా వరకు ఎలా ఉంటుంది మైండ్ సెట్ అనేటువంటిది ఆ పర్టికులర్ టైంలో కానివ్వండి, అండ్ వాళ్ళలో చేంజెస్ అనేటువంటివి యువర్ క్లాస్మేట్స్ ఆర్ సమ్ అదర్ పీపుల్ దట్ ఈ రిలేటివ్స్ అండ్ ఆల్, ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి వాళ్ళు, అండ్ దెన్ ఆ మిస్టేక్స్ చేయకోకుండా ఒక రైట్ సజెషన్స్ అనేటువంటి ఇవ్వాలి అంటే వాట్ విల్ బి యువర్ సజెషన్స్? Okay, not only them, and I have done mistakes, many more mistakes. So I would be like, we should have fun, not at లిమిట్ క్రాసింగ్ లెవెల్. కాస్త చూసుకొని డిసిప్లిన్‌తో ఉండి, మా కాలేజ్‌లో చాలా అయినాయి మా డిసిప్లినరీ థింగ్స్‌తో. మంచి కనెక్షన్ పెంచుకోవాలి ఫ్యాకల్టీతోని ఎవరితో అయినా. బికాస్ దే ఆర్ గోయింగ్ టు గైడ్ యూ. మంచిగా గైడ్ చేస్తారు వాళ్ళు. అండ్ ఫోకస్ ఆన్ వాట్ యూ ఆర్ డూయింగ్. ఆ పని చేసుకుంటే ఇవన్నీ చేసుకోవాలి. అంటే మన పెద్దోళ్ళు అంటారు కదా! అన్నిట్లో ఉండాలి, అన్నిట్లో ఉండాలని. అన్నిట్లో ఉండాలి. ఒక్క దాంట్లో ఉండదు గానీ అన్నిట్లో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే బావుంటది అందరికి. ఐ మీన్ ఫన్ చేస్తే డిసిప్లినరీ యాక్షన్స్‌కి అగెయిన్స్ట్ ఎళ్తే అవే చేసుకుంటూ ఉంటారు చాలామంది. ఒక నేమ్ వచ్చేస్తది. దిస్ పర్సన్ ఈస్ దిస్ అని. బట్ నాట్ లైక్ దట్. ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ స్టడీస్ అండ్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ దిస్, ఇట్స్ ఫైన్. దే విల్ బి లైక్ ఫ్యాకల్టీ ఏమనరు. ఎవరేమనరు. ఇంకా ఏం చేస్తున్నామో నెక్స్ట్ 5 ఇయర్స్ ఏం చేస్తున్నామో ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి అందరూ. వితిన్ సెకండ్ టు థర్డ్ ఇయర్ వి షుడ్ ప్లాన్. ఇన్ ఫస్ట్ ఇయర్ ఫోకస్ ఆన్ స్టడీస్, అకాడమిక్స్. అండ్ సెకండ్ ఇయర్ వాట్ షుడ్ ఐ డూ? ఏ స్ట్రీమ్ తీసుకోవాలి? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి నేను అని దానిలో ఫోకస్ చేయాలి. థర్డ్ ఇయర్ ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్‌షిప్. ఫోర్త్ ఇయర్ మంచి ప్రాజెక్ట్ తీసుకోవాలి. మంచి ప్రాజెక్ట్ తీసుకొని ప్లేస్‌మెంట్స్ కోసం వెళ్ళిపోవాలి అందరూ.